ఆ రాత్రి కైలాసం మొత్తం వెండి వెలుగులో నిశ్శబ్దంగా మెరిసిపోతుంది. మంచుతో కప్పబడిన పర్వతాల మధ్య శివుడు ధ్యానం మరింత గంభీరంగా కనిపిస్తుంది. గాలి కూడా మెల్లగా వీచుతుంది. ఆకాశంలో చంద్రుడు శివుడి జటలోని గంగను చూస్తూ నిలిచిపోయినట్టు ఉన్నాడు. కైలాస ద్వారం ముందు ఎప్పటిలాగే నంది నిలబడి ఉన్నాడు. అతని కళ్ళల్లో అలసట లేదు. వేల సంవత్సరాల నిరీక్షణ ఉన్న ఆ చూపులో భక్తి మాత్రమే ఉంది. రోజులు మారాయి, యుగాలు మారాయి, భక్తులు వచ్చారు వెళ్ళిపోయారు, కానీ నంది మాత్రం ఎప్పుడూ అదే చోట, ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా ఉంది. ఒకరోజు పార్వతీదేవి నందిని చూసి చాలాసేపు గమనించింది. రాత్రి చాలా దాటిపోయింది. కైలాసం మొత్తం నిద్రలో ఉంది. రాత్రి చాలా దాటిపోయింది. కైలాసం మొత్తం నిద్రలో ఉంది. గణాలు కూడా విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ నంది మాత్రం శివుడి ద్వారం వైపే చూస్తున్నాడు. అప్పుడు పార్వతీదేవి మెల్లగా దగ్గరకు వచ్చి అడిగింది, నంది, నీకు అలసట అనిపించదా? ఎప్పటి నుంచో చూస్తున్నాను, నువ్వు ఎప్పుడూ నిద్రపోవు, ఎందుకు? ఆ మాటలు విన్న నంది మెల్లగా తల వంచాడు. అతని కళ్ళల్లో ఆనందం, హృదయంలో అపారమైన ప్రేమ. అమ్మా అని నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించాడు. ఈ ప్రపంచం మొత్తం నిద్రపోయినా నా శివయ్య ఒంటరిగా ఉండకూడదు. ఆయన కళ్ళు తెరిచిన ప్రతిసారి మొదట కనిపించే రూపం నేనే కావాలి. ఎందుకంటే నా జీవితం మొత్తం ఆయన అడుగుల దగ్గరే మొదలైంది. నాకు విశ్రాంతి అవసరం లేదు అమ్మా. శివయ్య దగ్గర నిలబడే అవకాశం చాలు అని చెప్పి మళ్ళీ ద్వారం వైపు చూశాడు. ఆ మాటలు విన్న పార్వతీదేవి కొన్ని క్షణాలు మౌనంగా నిలిచిపోయింది. ఆమె కళ్ళల్లో భక్తి పట్ల గౌరవం మెరిసింది. అప్పుడే ధ్యానంలో ఉన్న శివుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. కైలాసం మొత్తం ఒక్కసారిగా ప్రకాశించినట్టు అనిపించింది. శివుడు చిరునవ్వుతో నందిని చూశాడు. నంది అని మృదువుగా పిలిచాడు. భక్తి అంటే నాకు పూలు అర్పించడం కాదు. నేను మౌనంగా ఉన్నా కూడా నన్ను వదిలిపెట్టకుండా ఎదురు చూడడం, అదే నిజమైన ప్రేమ. నంది కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. ఆ రాత్రి చంద్రుడు కూడా కైలాసం వైపు చూసి నిశ్శబ్దంగా నవ్వాడు. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి గాయత్రి డివోషనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకి